హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి సరస్వతి 123 అండి. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్లు పులుసు ఎలా వండాలో చూపిస్తున్నానండి. ఈ వీడియోలో చూడండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా పెట్టుకున్న కోడిగుడ్లను ఇలా ఘాట్లు పెట్టేసి వేయించుకోవాలండి. ఘాట్లు పెట్టడం వల్ల పేలకుండా ఉంటాయి. చూడండి, 2 ఘాట్లు పెడితే సరిపోతుందండి. అడ్డంగా చూడండి, ఇలా వేసి దీనిలోకి పసుపు వేసి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. తిప్పకుండా ఉంటే ఒకవైపే బాగా వేగుతాయి. ఇలా తిప్పడం వలన 2 వైపులా కూడా బాగా వేగుతాయండి. చూడండి, రెండు వైపులా కూడా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసి కలుపుకోవాలండి. చూడండి, ఇలా తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించాక మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని చూడండి, మళ్ళీ కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేయించుకుంటే బాగా వేగుతాయండి. ఇంతలోకి మనం చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి కదండి. దీనిలోకి ఉప్పు పసుపు వేసి కలుపుకొని 1 నిమిషం వేయించుకున్నాక కొద్దిగా వాటర్ పోసి మగ్గించుకోవాలండి. చూడండి, చింతపండు అయితే నానబెట్టేసాం కదా. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగాయండి. ఉప్పు పసుపు వేసాం కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి. ముక్కలు చూడండి బాగా వేగాయి. దీనిలోకి కారం కూడా వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకోవాలండి. చూడండి, దీనిలో కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకున్నాక మనం ముందుగా నానబెట్టిన చింతపండుని పులుసు చేసి ఇందులో పోసేయాలండి. చూడండి, వాటర్ పోసి ఉడికించుకున్నాం కదా. మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జుగా చేసి దీనిలోకి వేయాలండి. చూడండి, పులుసు ఇలా పోయాలండి. మరి నీరులా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలాగా చేయాలండి. చూడండి, పులుసు పోసాం కదా, మరగనివ్వాలండి. దీన్ని బాగా మూత పెట్టేసి దీనిలోకి మసాలా తయారు చేస్తానండి. 4 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని మిక్సీ పట్టేసి లేదంటే మామూలుగా రోల్లో అయినా కానీ మెత్తగా నూరి దీనిలో వేసేయాలండి. బాగా మరుగుతున్నాయి పులుసు దగ్గరికి వచ్చేలాక. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి ఒక 2 మినిట్స్ అట్లా మరగనివ్వాలండి. పులుసు కోడిగుడ్లకు పట్టేదాకా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి కోడిగుడ్ల పులుసు రెడీ అండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ని చూస్తూ ఉండండి. దేవి సరస్వతి 123 ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.